హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి సెటప్ అంత డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? తమ్నైల్లో చూసారు కదా. ఈరోజు మనం ప్రొఫెషనల్ స్టైల్లో శారీ ప్రీప్లీటింగ్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఇండస్ట్రీలో యూజ్ చేసే న్యూయెస్ట్ టెక్నిక్స్ అన్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. బోల్డ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ 2 వేస్లో ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చూపించబోతున్నాను. ఒకటి బాక్స్ ఫోల్డింగ్ అండ్ సెకండ్ ఇస్ హ్యాంగర్ మీద ఎలా ఫోల్డ్ చేయొచ్చు అనేది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది నా వెడ్డింగ్ సిరీస్లో ఇంకొక వీడియో అనమాట, యాక్చువల్లీ సెకండ్ వీడియో. ఓకే, సో ఇవాళ నేను యూజ్ చేయబోయే శారీ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూకి పింక్ బార్డర్ వచ్చిన బనారస్ పట్టు శారీ. సో ఇది నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో విఆర్కే సిల్క్స్లో కొన్నాను, మా గృహప్రవేశం అప్పుడు అనుకుంటా. సో ఈరోజు ఇది ఇలా వాడబోతున్నాము. సో బేసిక్గా నేను తీసుకునే శారీస్ వేటికి ప్రీప్లీటింగ్ అవసరం ఉండదు. ఎందుకు అంటే నావన్నీ చాలా లైట్ వెయిట్గా ఈజీగా క్యారీ చేయగలిగే శారీస్ అనమాట. మెత్తగా అలా ఎక్కడ పెట్టింది అక్కడ కదలకుండా ఉండే మెటీరియల్ ఉన్న శారీస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. కానీ ఈ మధ్యన ఏ ఈవెంట్లో చూసినా శారీ నీట్గా ప్రీప్లీట్ చేసి మంచిగా అంతా ఒక బొమ్మ కట్టినట్టు కడుతున్నారు. చూడ్డానికి చాలా బాగుంటుంది కదా. నేను కూడా చూపిద్దామని అనుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే మనం పళ్ళు ప్లీట్స్ తీసుకుందాము. నా శారీకి ఇలా కింద టాజిల్స్ ఉన్నాయన్నమాట. ఇలా టాజిల్స్ ఉన్నప్పుడు మనకి ప్లీట్స్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది, అంటే వేళ్ళ మధ్యలో పడుతూ ఉంటుంది. సో ఇలా ఏం ఇబ్బంది పడకుండా, ప్లస్ మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చిన్న చిన్న ప్లీట్స్ నీట్గా ఎలా పెట్టుకోవచ్చు, పైనంత పఫీగా కనిపించకుండా అనేది కూడా నేను చూపించబోతున్నాను. సో నా శారీకి పళ్ళు ఇది. నేను ఇప్పుడు దీన్ని రివర్స్లో పెట్టబోతున్నాను. అంటే ఇది రైట్ సైడ్, కరెక్ట్ సైడ్ ఇది. నేను ఇప్పుడు రివర్స్ సైడ్ పైకి ఫేస్ చేసేటట్టు పెట్టబోతున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్ట్రగుల్ అయ్యేది ఎక్కడ అంటే ఎంత విడ్త్ తీసుకోవాలి, ఎంత విడ్త్ తీసుకుంటే సైడ్ కనపడకుండా ఉంటుంది, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో బార్డర్ ఈ మందం ఉంటే మనకి ఈజీ అయిపోతుంది, అదే గైడ్ లైన్ తీసుకొని మనం పెట్టేసుకోవచ్చు. బట్ కొన్ని శారీస్కి బార్డర్ చాలా చిన్నగా ఉంటుంది, కొన్ని శారీస్కి బార్డర్ చాలా పెద్దగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా కరెక్ట్గా ఎలా ప్లీట్స్ తీసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఎప్పుడైనా మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉండే బార్డర్ ఆర్ ప్లీట్ ఏదైతే ఉంటుందో అది అప్పర్ మోస్ట్ స్టెప్ అవుతుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి మీకు స్టార్ట్ చేస్తే మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ రైట్ సైడ్ ఉన్నది ఆబ్వియస్గా లోపల కనిపించే బార్డర్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇటు సైడ్, అంటే నా వైపుకి లైక్ రైట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాను. ఎంత ఫోల్డ్ చేస్తున్నాను అంటే మీకు నార్మల్గా బండ గుర్తు చెప్పాలంటే ఇంత వెడల్పు ఉంటే సరిపోతుంది, ఇంత విడ్త్. బట్ కొంతమందికి ఇంకా చిన్నగా తీసుకోవడం కూడా ఇష్టము. సో అలాంటప్పుడు ఏంటంటే మీ బార్డర్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి ఎగ్జాక్ట్గా ఎలైన్ అయ్యేటట్టు ఫోల్డ్ చేసుకోండి. సో మామూలుగా ఇలాంటి శారీస్కి నేను ఇందాక చెప్పినట్టుగా నావన్నీ లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి నేను ముందేమీ ఐరన్ చేయట్లేదు. బట్ ఒకవేళ మీకు శారీ కొంచెం ముడతలు ఉంది, లేదంటే బాగా స్టిఫ్గా నుంచుంటుంది అని అనిపిస్తే కొంచెం దాన్ని అణిగేటట్టు చేయడానికి ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు. ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అస్సలు ప్రొఫెషనల్ గ్రేడ్ క్లాస్ అస్సలు కాదు. మీ పర్సనల్ యూస్కి, మీరు ఏదైనా ఈవెంట్స్కి శారీ ప్రీప్లీటింగ్ అలాంటివి చేసుకోవాలి అని ఇష్టపడే వాళ్ళైతే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని నేను ఏదైనా తప్పు చేస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ ట్రై టు కీప్ దిస్ స్పేస్ పాజిటివ్ అండ్ లెట్స్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ దాట్ ఫ్రమ్ యూ గైస్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది. నేను యూజ్ చేసే ఐరన్ బాక్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. దిస్ ఈజ్ లైక్ అ బేసిక్ స్టీమ్ ఐరన్ బాక్స్ అనమాట. మీరు నార్మల్ ఐరన్ బాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను స్టీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నాను కదా అని మీరు అదే యూజ్ చేయాలని ఏం లేదు. బట్ స్టీమ్ ఐరన్ బాక్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను వీడియో మధ్యలో మీకు చెప్తాను. సో ఈ ఐరన్ బాక్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెళ్ళేది చూడండి. లేదు అంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఫోల్డ్ చేసుకున్నాక నేను ఇప్పుడు దీన్ని ఐరన్ చేయబోతున్నాను. ఎందుకు అంటే మనకు ఒక రిఫరెన్స్ లైన్ కావాలన్నమాట ఈ ప్లీట్స్ పెట్టుకోవడానికి. మామూలుగా అయితే మన అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏంటంటే ఇలా వేళ్లతో పెట్టేసుకుంటాం కదా ఈజీగా. బట్ అలా ఏమవుతుందంటే అన్ఈవెన్గా వస్తాయి ప్లీట్స్ అండ్ ఎక్కువ నుంచున్నట్టు కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ అండ్ మీ జాబ్ని 10 times ఈజియర్ చేస్తుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను ఐరన్ చేయబోతున్నాను. నేను ఐరన్ బాక్స్ హీట్ సెట్టింగ్ ఎప్పుడు 1 నుంచి 3 మధ్యలోనే ఉంచుతాను.
స్టార్ట్ చేసేటప్పుడు మినిమంలోనే ఉంటుంది నా ఐరన్ బాక్స్. అంటే నాకు సెట్టింగ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. బట్ మీరు స్టార్ట్ చేసేటట్టయితే ఒకవేళ బిగినర్ అయినా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఆల్వేస్ స్టార్ట్ విత్ లో. మెల్లమెల్లగా ఒక 4-5 టైమ్స్ మీరు అలా ప్రాక్టీస్ చేశాక మీకు అర్థమవుతుంది హీట్ సెట్టింగ్ ఎంతలో పెట్టాలి అని చెప్పి. ఒకవేళ కనుక మీకు బాగా ముడతలు ఉన్నాయి, పోవట్లేదు అని అనిపిస్తే అప్పుడు యూ కెన్ యూజ్ స్టీమ్ సెట్టింగ్. సో స్టీమ్ సెట్టింగ్ మోస్ట్లీ ముడతలు అవన్నీ పోగొట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది. బట్ నేను ఇవాళ యూజ్ చేయట్లేదు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్లీట్స్ అన్ని పెట్టుకుందాం. ఇప్పుడు నేను నా రైట్ సైడ్లో ఉన్న బార్డర్ ఉంది కదా, అంటే రైట్ సైడ్ ఆఫ్ ద శారీ తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీద పెడుతున్నాను. అంటే బేసిక్గా లైన్ మీదకి వచ్చేటట్టు నేను ఫోల్డ్ చేసుకుంటున్నా శారీని. సో మీరు చేసుకునేటప్పుడు ఎలా కనిపించాలంటే, మనం ఇందాక ఇంత విడ్త్ బార్డర్ ఫోల్డ్ చేసి మనం ఐరన్ చేసాం కదా, ఆ పార్ట్ని వదిలేసి ఎగ్జాక్ట్గా లైన్ మీదకి మీరు శారీని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ నేను ఐరన్ చేయబోతున్నాను. సో దట్ మనకి ఇటు సైడ్ కూడా ఇంకొక లైన్ వస్తుంది. మీ శారీ ఎంత బాగా కట్టడం కుదురుతుంది ప్రీ ప్లీటింగ్లో అనేది మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ మనం తీసుకునే మెజర్మెంట్స్ అండ్ ఈ ప్లీట్స్ ఐరన్ చేసుకునే దాన్ని బట్టే. ఇవి కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం ఫినిష్ అంతా మంచిగా కనిపించదు అనమాట. సో ఇలా ఐరన్ చేసుకున్నాక ఇటు సైడ్ మళ్ళీ దీన్ని ఇందాక ఎక్కడైతే మనము ఫోల్డింగ్ స్టార్ట్ చేసామో, అంటే ఒక లైన్ గీసుకున్నాం కదా ఫస్ట్, దాని మీదకి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. సో మీరు ఫోల్డ్ చేసినప్పుడు మీ శారీ ఇలా కనిపించాలి. మీకు బయట నుంచి ఇలా ఉంటుంది, అంటే కింద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద శారీ ఇలా కనిపిస్తుంది, మీ వైపుకి ఇలా కనిపించాలి. అంటే ఈ పార్ట్ వదిలేసి ఇది ఫోల్డ్ చేసి ఉండాలి. ఓకే, సో దీన్ని మళ్ళీ నేను ఐరన్ చేసుకుంటున్నాను. నేను హీట్ సెట్టింగ్ 3 నుంచి 4 మధ్యలో పెట్టి చేస్తున్నాను. బికాజ్ నాకు ఇక్కడ ఎక్కువ జరీ అదంతా ఉంది కాబట్టి కొంచెం హీట్ సరిపోనట్టు అనిపిస్తుంది. శారీని మొత్తం అణిగిపోయేటట్టు ఐరన్ చేసినా కూడా బాగోదు. సో ఊరికే ఒక 2-3 టైమ్స్ రన్ చేసి చూడండి, మీకు హీట్ సరిపోతుందో లేదా అని చూసుకొని దాని తర్వాత ఇంకా ఒకవేళ కావాలనిపిస్తే ఐరన్ చేసుకోండి. ఒకటేసారి మొత్తం అణిగిపోయేటట్టు చేసుకున్నా కూడా లుక్ బాగోదు. ఇంకొకసారి నేను ఫోల్డ్ చేయబోతున్నాను. సో ఫోల్డ్ చేసి దీన్ని కూడా ఐరన్ చేయబోతున్నా. అంటే మనము చున్నీ మడత పెడితే ఎంత మందం వస్తుంది, సో అంత మందం రావాలన్నమాట లాస్ట్ ఫోల్డింగ్కి. మరి చిన్న ప్లీట్స్ వేసుకోవడం కూడా చాలామంది కంఫర్టబుల్గా ఉండదు. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడితో ఆపేయచ్చు. అంటే నేను ఈజీగా ఒక 3 ఫోల్డ్స్ పెట్టుంటాను. సో ఈ విడ్త్ వచ్చాక మీరు ఆపేసుకోవచ్చు. ఒకవేళ మీకు మరీ చిన్నవి వేసుకోవడం ఇష్టం ఉండదు అంటే, లేదు నాకు మంచిగా సన్నగా చిన్న ప్లీట్స్ కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో దీంతో ఏంటంటే మీకు ఈజీగా 8 to 9 ప్లీట్స్ వస్తాయి. చాలామంది 5 to 6 మ్యాక్సిమం వేసుకోవడానికి ఇష్టపడతారు. నాకు కూడా పర్సనలీ 5 to 6 ఇష్టం. బట్ ఈ వీడియో కోసం నేను చూపిస్తున్నాను, బికాజ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రీ ప్లీటింగ్ స్టైల్ అదే కాబట్టి. ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఒకవేళ కనుక హెవీ చెస్ట్ ఉన్నట్లయితే చాలామందికి ఇటు సైడ్ కనిపిస్తుందేమో అని చెప్పి ఇబ్బంది పడతారు కదా ఇలా పెట్టుకునేటప్పుడు, ఆర్ నార్మల్గా శారీ కట్టుకునేటప్పుడు కూడా అది చాలామందికి ఒక కన్సర్న్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ మనం ఒక ప్లీట్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డ్ చేసుకునేటప్పుడు మీరు అక్కడే విడ్త్ డిసైడ్ అవ్వచ్చు. సో ఈ విడ్త్ కనుక మీరు తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగుతుంది. మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం కిందకు వచ్చి ఆగుతుంది. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎంత తీసుకోవాలి అనేది మీ ఇష్టం. సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసినప్పుడు మీకు మొత్తం లైన్స్ క్లియర్గా కనిపిస్తాయి. సో మీకు ప్లీట్స్ ఇలా కనిపించాలి. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇట్. సో ఇప్పుడు మొత్తం ఐరన్ చేసేసుకున్నాక మనము యాక్చువల్ సెట్ చేసుకుందాము ప్లీట్స్. సో నా రైట్ సైడ్ ఎప్పుడైనా పైన వచ్చే బార్డర్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసుకోవడం ఈజీ, అండ్ తీసుకొని డైరెక్ట్గా ఇలా వేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉంటుంది. సో ఇటు సైడ్ మనం ఇందాక ఫస్ట్ ఫోల్డ్ చేసి వదిలేసిన పీస్ ఉంది కదా, అది నేను పికప్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఉన్న స్టెప్ ఇదన్నమాట. ఇందాక మనం తీసుకున్న బేస్ మనకి పైకి వచ్చే బార్డర్ అని చెప్పా కదా, సో ఫస్ట్ అది పిక్ చేసుకొని దాని తర్వాత నాకు లైన్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఇంకా నేను మొత్తం ప్రాపర్గా ఐరన్ చేసుకున్నాను కాబట్టి, సో ఏ లైన్కి ఆ లైన్ నేను అన్నీ పిక్ చేసుకుంటున్నాను ఒకదానికొకటి. అండ్ మధ్యలో మీరు చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టే మీకు ప్లీట్స్ అనేవి ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది. సో మధ్యలో కొన్ని లైన్స్ ఇలా పైకి నుంచోకుండా మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి కిందకు ఉంటాయి అన్నమాట. అవి చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు.
మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తుంది, మీ విడ్త్కి ఏది సరిపోతుంది అన్న దాన్ని బట్టి పికప్ చేసుకోండి. ఇంత విడ్త్ తీసుకున్నాను కాబట్టి నాకు ఈజీగా 8 ప్లీట్స్ వచ్చాయి నేను తీసుకున్న విడ్త్కి. మీరు ఇంకా చిన్నగా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఫస్ట్ ప్లీటే ఇంత విడ్త్ తీసుకున్నాను కాబట్టి మిగిలినవన్నీ నాకు చిన్నగా 8 ప్లీట్స్ వచ్చాయి. మీరు ఈ ఫస్ట్ది ఇంకా చిన్నగా తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్లీట్స్ వస్తాయి మీకు. నేను ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాక పిన్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇవి మార్కింగ్స్లా ఉంటాయి అన్నమాట శారీ కదలకుండా. మరి కొంచెం హెవీగా ఉండే శారీస్కి అయితే పిన్స్ చాలా అవసరం. పిన్స్ లేకపోతే కదిలిపోతూ ఉంటుంది. సో చూసుకొని మెల్లగా పిన్స్ పెట్టుకోండి ఎక్కడికక్కడ. ఇప్పుడు అంటే శారీ ప్రీ ప్లీటింగ్ అదంతా చూపిస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఎలా డ్రేప్ చేసుకోవాలి, ఇలా ప్లీట్ చేసిన శారీని ఎలా డ్రేప్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చేయాలా వద్దా అన్నది కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ అలానే ప్రీ ప్లీటింగ్ లేకుండా కూడా సింపుల్గా ఫాస్ట్గా శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలి అనేది మీరు చూడాలనుకుంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. రెండు కలిపి ఒకవేళ ఎక్కువ కమెంట్స్ వచ్చాయనుకోండి, లైక్ 1000 కమెంట్స్ వచ్చాయనుకోండి, నేను ఆ వీడియో చేస్తాను. ఐరన్ చేసుకునే ముందు నేను మళ్ళీ అంతా దగ్గరికి లాక్కుంటున్నాను, బికాజ్ నేను ఏ ఒక్క ప్లీట్ మిస్ చేయకూడదు. సో మీరు అంతా అడ్జస్ట్ చేసుకున్నాక మీకు పైన ఇలా కనిపిస్తుంది. సో ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకుందాము. జస్ట్ లైట్గా సరిపోతుంది, ఎందుకంటే ఇందాక అంతా మొత్తం నీట్గా రుద్దేసుకున్నాం కాబట్టి జస్ట్ పైన సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా నీట్గా ఇప్పుడు ఐరన్ చేసేసుకున్నాం కదా. చెస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. వన్ లాస్ట్ స్టెప్ ఏంటంటే మన షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ కదలకుండా ఉంటాయి. బేసిక్లీ వీ హ్యావ్ టు సెక్యూర్ ఎవ్రీథింగ్, ఈ చేసిన కష్టం అంతా పోకుండా. సో ఇది చేయడానికి నేను ఫాలో అయ్యేది ఏంటంటే నేను హీల్స్ వేసుకొని మెజర్మెంట్స్ తీసుకుంటాను. సో ఫస్ట్ షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకునే ముందు హీల్స్ వేసుకుంటే ఏమవుతుందంటే నాకు ఎగ్జాక్ట్గా శారీ ఎంత కింద వరకు ఉంది అండ్ కుచ్చులు తీసుకునేటప్పుడు కింద ఎంతవరకు ఆనుతుంది అనేది ఒక ప్రాపర్ మెజర్మెంట్ వస్తుంది, అంటే అందాజా తెలుస్తుంది కదా. సో నేను హీల్స్ వేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు వేసుకోలేదు, బట్ మీరు తీసుకునేటప్పుడు మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు హీల్స్ వేసుకొని తీసుకోండి, రైట్. సో దీన్ని ఇలా వేసుకుంటున్నాను. నేను మోస్ట్లీ మరీ కిందకి వేసుకోను, మరీ పైకి వేసుకోను. లెట్స్ సే నా మోకాల్కి ఇంత కిందకి వేసుకుంటాను నేను. దట్స్ హౌ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ వెల్. సో ఇప్పుడు దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై షోల్డర్ పాయింట్ అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా షోల్డర్ మీద ఎక్కడుందో అక్కడ నేను పిన్ పెట్టుకోబోతున్నాను. సో మొత్తం ఐరన్ చేశాక మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇది లోపల సైడ్ ఇంత నీట్గా ఉంది కదా, సైడ్కి ఇది ఏం కనిపించదు అసలు మీకు బేసిక్గా, ఎందుకంటే నేను ఈ పైన ఏదైతే ప్లీట్ వచ్చిందో ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో లోపల ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కవర్ అయిపోతాయి అండ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో నేను శారీని ఇప్పుడు ముందుకు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా విచ్చుకున్నట్టు కనిపిస్తే అందంగా కనిపిస్తుంది, ఒక ప్లీట్ మీద ఒక ప్లీట్ నీట్గా అరేంజ్ అయ్యి. సో దానికోసం ఏంటంటే ఇలా వీ షేప్లో పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాలి. అందుకని నేను ముందుకు వేసుకున్నా శారీ. అంటే నా పళ్ళు అంతా ముందుకుంది. నేను ఇక్కడ షోల్డర్ పిన్ పెట్టాను కదా, షోల్డర్ పిన్ కొంచెం టేబుల్ ఎడ్జ్లో పెట్టుకొని ఇవన్నీ ఇలా విరబూసినట్టు చేస్తున్నాను అనమాట. బేసిక్గా అన్నీ విడదీస్తున్నాను ప్లీట్స్ అన్నీ. మనం ఆల్రెడీ ఐరన్ చేసుకున్నాం కదా, సో అవి ట్రేస్ చేయడం మనకేం కష్టం అవ్వదు. నీట్గా ఇలా 1 by 1 పట్టుకొని ఇందాక చేసినట్టుగా అన్నీ కలిపి ఒక దగ్గర కాకుండా సపరేట్ చేయాలి. ఇప్పుడు ఇంత గ్యాప్తో ఒక్కొక్క ప్లీట్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి మీ ఫ్రెండ్స్ అందరికీ లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీరే శారీ డ్రైపింగ్లో అన్నిట్లో హెల్ప్ చేయాలి. సో ఈ వీడియో చూసాక మీరు అంత పర్ఫెక్ట్ అయిపోవాలన్నమాట. ఇది ఒకసారి మీరు షోల్డర్ మీద వేసుకొని అప్పుడు ఐరన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, ఎందుకంటే మొత్తం కలిపి ఐరన్ చేస్తారనుకోండి ఇక్కడ పళ్ళు ఒకటేలా ఉంటుంది, ఇక్కడ ఒకటేలా ఉంటుంది, మీకు డబుల్ వర్క్ అది. నేను బేసిక్గా ఈ ప్రాసెస్ అంతా టేబుల్ మీద ఒక మంచిగా థిక్గా ఉండే కంఫర్టర్ మీద నేను చేస్తున్నాను. మీరైతే ఇంట్లో పరుపు మీద చేసుకోవచ్చు, దేని మీద అయినా ఒక మందమైన క్లాత్ వేసి దాని మీద చేయండి. అండ్ ఒకవేళ కనుక మీకు పట్టు చీరలు కాలిపోతాయి అదంతా భయం ఉంటే ఇదర్ పేపర్ వేసన్నా చేసుకోండి, లేదంటే లో హీట్లో చేసుకోండి, లేదు అంటే శారీ మీద ఇంకొక క్లాత్ వేసి దాని మీద ఐరన్ చేసుకోండి. సో నేను షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చెస్ట్ ప్లీట్స్ అన్నీ ఎగ్జాక్ట్గా నా హిప్ మీదకి వచ్చేంత వరకు నేను ఐరన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈ పార్ట్లో ఇలా మొత్తం నుంచొని వెనకాల ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, అంటే హెవీగా కనిపిస్తుంది కదా. సో ఆ ఇష్యూ లేకుండా
నేను కింద వరకు చేసుకుంటున్నాను అనమాట. సో కట్టుకున్నప్పుడు నీట్గా ఇలా మొత్తం అంతా ఈవెన్గా కనిపిస్తుంది. మీరు ఒకవేళ చూసి పట్టు చీరలు అలా ఐరన్ చేయకూడదు, చేస్తే పాడైపోతాయి అవి ఇవి అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఈ రోజులో ఎవ్వరూ ఉండట్లేదు ఇలా ఐరన్ చేసుకోకుండా, ప్రీ ప్లీటింగ్ చేసుకోకుండా. ఐ నో శారీస్కి షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది, బట్ యూనో ట్రెండ్స్ కోసం లేదంటే బ్యూటిఫుల్గా కనిపించడానికి చేసే ప్రాసెస్లో ఇది కూడా ఒకటి. దట్స్ నథింగ్ రాంగ్ నన్ను అడిగితే. మీకు ఒకవేళ చెస్ట్ హెవీగా ఉంటే మొత్తం నీట్గా అంతా ఐరన్ చేసుకోండి. కొంచెం కూడా పైకి అటు ఇటు వచ్చి పఫీగా అలా కనిపించేటట్టు వదలొద్దు. ఒకవేళ కనుక మీరు నార్మల్గా నాలాగా ఉంటే మీరు అంత మొత్తం ప్రెస్ చేసి చేసుకోవద్దు, ఎందుకంటే మీరు మరీ ఇంకా చిన్నగా కనిపిస్తారు. పైన కొంచెం పఫీగా ఉంటేనే చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది శారీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం, నేను ఇక్కడ శారీ పెగ్స్ కానీ అంటే క్లిప్స్ కానీ మీరు శారీ డ్రైపింగ్ క్లాసెస్లో చూసుంటారు కదా, అలాంటి క్లిప్స్ అలాంటివి ఏం వాడట్లేదు నేను. ఎందుకు అంటే అవసరం లేదు. మీరు ప్రాపర్గా అన్ని పిన్స్ పెట్టుకొని ఐరన్ చేసుకుంటే మీకు అసలు అలాంటి అవసరమే ఉండదు. అండ్ మీరు ఒకవేళ ఒక్కళ్ళే చేసుకునేటట్టయితే ఎస్, మీది పెద్ద క్లచ్చర్ ఉంటుంది కదా, అది పెట్టేసి యూ కెన్ డూ ఇట్. మీకు ఇవి చేసుకోవడానికి అవి కావాలి అవసరం అని చెప్పి నేనైతే చెప్పట్లేదు. బట్ యా, మీ వర్క్ని తగ్గిస్తుంది, అదైతే కరెక్ట్, నేను ఒప్పుకుంటా. దీన్ని షోల్డర్ మీద పెట్టుకొని చూసుకోండి ఎలా వస్తుంది, మీ మీద ఎలా కనిపిస్తుంది, ఏమన్నా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలా అన్నది చూసుకోండి. యా, దిస్ లుక్స్ పర్ఫెక్ట్. అంటే మైక్ తీసేస్తే నీట్గా అరేంజ్ చేయొచ్చు దీన్ని. నాకైతే ఏం అడ్జస్ట్మెంట్స్ అవసరం లేదు. మీకు ఈ స్టేజ్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు కనిపిస్తే, మీ దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేకపోతే జస్ట్ ఒక స్ప్రే బాటిల్లో నార్మల్ వాటర్ తీసుకొని స్ప్రే చేసి ఐరన్ చేసుకోండి, మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. బేసిక్గా స్టీమ్ ఐరన్ ఇలాంటి స్టేజెస్లో కరెక్షన్కి వాడచ్చు. మీరు ప్రీ ప్లీటింగ్ చేసుకుంటున్నారు, బాగా ముడతలు ఎక్కువ ఉన్నాయి, పోవట్లేదు అనిపిస్తే అవన్నీ సాఫ్ చేసి మంచిగా మీకు ఫ్రెష్ లుక్ తెప్పించడానికి కూడా మీరు స్టీమ్ ఐరన్ వాడచ్చు. వీఆర్ డన్ విత్ ద చెస్ట్ ప్లీటింగ్ పార్ట్. ఇప్పుడు యాక్చువల్ కుచ్చిళ్ళు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సింపుల్ మెథడ్. మీరు ఒకవేళ బిగినర్, మీకు అసలు ఇప్పటిదాకా చీర కట్టుకోవడం తెలీదు అన్నా సరే, మీరు ఈ టెక్నిక్ ట్రై చేస్తే మీకు నార్మల్గా చీర కట్టుకోవడంలో ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను. ఈ ఇన్నర్ బార్డర్ని తీసుకొని ఇలా తిప్పుకొని తీసుకొస్తే ఇది ఎగ్జాక్ట్గా మన నడుము మీదకి వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ బార్డర్ని తీసుకొచ్చి మీ రైట్ థై మీద పెట్టినప్పుడు సెంటర్లో ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో అది మన కుచ్చులకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంచెం ఇక్కడ కొంచెం లైక్ వెరీ లిటిల్ లూజ్ వదిలిపెట్టుకోండి, ఎందుకంటే మనము హిప్ మీద ప్లీట్స్ కూడా పెట్టుకుంటాము నార్మల్గా శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు. సో అందుకని నేను ఇంత లూజ్ వదిలిపెట్టి పిన్ పెడుతున్నాను ఇక్కడ. సో దిస్ ఇస్ అవర్ స్టార్టింగ్ పాయింట్ కుచ్చిళ్ళకి. ఇది కచ్చంగు శారీకి, మేమైతే కచ్చంగు అంటాము, మీరేమంటారో నాకు తెలీదు. సో ఇది కచ్చంగు అంటే మనకి శారీ స్టార్టింగ్ పాయింట్లో ఉండేది, లైక్ ఇన్నర్ స్కర్ట్ మీద ఫస్ట్ లేయర్ ఇది. సో ప్రీ ప్లీటింగ్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని మనం మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, శారీని తీసుకొచ్చి ఇక్కడ దోపుతారు ఇన్నర్ స్కర్ట్కి. ఇలా చేయడం వల్ల మీకు ఒకటి కుచ్చిళ్ళు చాలా తక్కువ వస్తాయి, కాళ్ళకి ఇలా అడ్డం పడుతుంది, సో కింద పడే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, అంటే నాకు తెలిసింది నేను ఫాలో అయ్యేది, రైట్ థై మీద ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండాలి ఇది. అంటే ఇలా ఉండాలి. ఇక్కడ మీరు టక్కింగ్ చేసుకోవచ్చు ఇన్నర్ స్కర్ట్లో. సో నేను ఒక రౌండ్ తిప్పాక నా బెల్లీ బటన్కి ఎక్కడైతే ఈ శారీ వచ్చి టచ్ అవుతుందో ఇది మామూలుగా మనకి ఎండింగ్ పాయింట్ కుచ్చిళ్ళకి. కానీ మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ వదులుకోవడం ఎప్పుడైనా మంచిది, స్పెషలీ ప్రీ ప్లీటింగ్ చేసుకునేటప్పుడు. మామూలుగా అయినా మనము ఇక్కడ టచ్ చేసుకుంటాం కదా. సో నేనేం చేస్తున్నానంటే, ఇలా తిరిగేటప్పుడే కొంచెం ఇంత గ్యాప్ వదులుకొని నేను ఇది ప్లేస్ చేసుకుంటున్నాను. అంటే నాకు మినిమం ఇంత గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నా బెల్లీ బటన్ మీద నేను ఇంకొక పిన్ పెట్టుకోబోతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది పాయింట్ బి, ఇందాక తీసుకున్నది పాయింట్ ఏ. సో మనకి ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి, పాయింట్ ఏ, పాయింట్ బి. ఈ మధ్యలో మనం తీసుకునేవి కుచ్చిళ్ళు అనమాట. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, కుచ్చిళ్ళు ఎన్ని తీసుకోవచ్చు లేదంటే ఎన్ని పెట్టుకోవచ్చు అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. మామూలుగా ఎప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళకైతే తెలుస్తుంది.
5 to 6 ఐడియల్. బట్ మనము ఇందాక చెస్ట్ ప్లీట్స్ కూడా ఒక 8 తీసుకున్నాం కాబట్టి మీకు వీటికి కూడా ఎక్కువ వచ్చేటట్టు ఎలా తీసుకోవాలో చెప్తాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చీర పన్నాన్ని బట్టి కూడా మీకు కుచ్చుళ్ళు తక్కువ వస్తాయి. అంటే 6 yards కంటే తక్కువ ఉంటే సారీ మీకు కుచ్చుళ్ళు తక్కువ వస్తాయి. లేదు అంటే మీరు ప్లీట్స్ చాలా పెద్దవి, అంటే కొంతమంది చాలా పెద్ద ప్లీట్స్ పెట్టుకుంటారు, అలా పెట్టుకున్నప్పుడు కూడా తక్కువ వస్తాయి కుచ్చిళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తీసుకునేటప్పుడు ఎక్కువ ప్లేస్ వదిలేసి తీసుకున్నా సరే మీకు కుచ్చిళ్ళు అనేవి తక్కువ వస్తాయి. సో ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, మీకు ముందే చెప్తున్న డౌట్ రాకుండా. భాషా సింబల్ గుర్తుపెట్టుకోండి, దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు కుచ్చిళ్ళు తీసుకుంటున్నాం. సో నా 4 finger లిటిల్ ఫింగర్ బయటకు ఉన్నాయి, మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ నాకు ఫేస్ చేస్తున్నాయి. మీరు తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ ఏ పిన్ ఉంటుంది కదా, మీ లిటిల్ ఫింగర్ పక్కన ఉండాలి. ఇది మధ్యలో ఉన్నా లేదంటే మొత్తం ప్లీట్స్ మీరు ఇక్కడికి తీసుకున్నా మీ శారీ ఇక్కడికి వస్తుంది అండ్ ప్లీట్స్ సరిపోవు, మొత్తం టైట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు మళ్ళీ మొత్తం యూ హ్యావ్ టు డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. ఇండెక్స్ ఫింగర్ మీద నుంచి లిటిల్ ఫింగర్ మీదకి పంపించి లిటిల్ ఫింగర్ని బయటికి తీసుకొస్తున్నా, మళ్ళీ లిటిల్ ఫింగర్ మీద నుంచి ఇండెక్స్ ఫింగర్ మీదకి పంపిస్తున్నా శారీని. ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ బయటికి తీసుకొస్తున్నా, సేమ్ ఇండెక్స్ ఫింగర్ మీద నుంచి లిటిల్ ఫింగర్ని బయటికి తీసుకొస్తున్నా. ఇలా ఫాలో అయితే మీకు అన్ని ప్లీట్స్ ఈవెన్గా వస్తాయి. మీరు ఒకవేళ బిగినర్ అయినా ఈజీగా తీసుకోవచ్చు అండ్ మీకు మధ్యలో కుచ్చులు జారిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట. ఒక్కొక్కసారి ఇలా తీసుకునేటప్పుడు నార్మల్గా మన ఓల్డ్ మెథడ్లో తీసుకునేటప్పుడు చీర చేతిలో వేళ్లలో మధ్యలో కరెక్ట్గా కూర్చోదు, స్పెషలీ హెవీగా ఉండే శారీస్ అయితే మీకు అర్థమవుతుంది. సో ఈ మెథడ్ ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఈ ప్లీట్స్ అన్నీ ఐరన్ చేసుకోవడానికి కట్ చెంగు అటువైపు ఉంది, పళ్ళు అంటే చెస్ట్ ప్లీట్స్ అన్నీ నా సైడ్ ఉన్నాయి. చీర కట్టుకోవడానికి ఇంత చెయ్యాలా అని మీరు అనుకోవచ్చు. ఈ మధ్యన ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది, లైక్ ఇట్లా శారీ డ్రైపింగ్ అదంతా. అండ్ ఎంతోమంది విమెన్కి యునో దిస్ ఇస్ లైక్ అన్ ఆక్యుపేషన్, రియల్ స్మాల్ బిజినెస్ ఐడియా అనమాట. దే ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ దిస్ సర్వీస్ ఓన్లీ. సో మీరు ఆలోచించవచ్చు ఇది ఎంత డిమాండ్లో ఉందో. ఇప్పుడు కుచ్చిళ్ళు లోపలికి టచ్ చేసుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ప్రాబ్లం అయ్యేది ఏంటంటే ఇలా లోపల టచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం బల్జ్ అయి కనిపిస్తుంది అనమాట, ఎక్కువ హెవీగా పొట్ట చుట్టూ ఏదో వెయిట్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అలా అవ్వకుండా నేను మీకు ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకోవచ్చు ప్లీట్స్ కుచ్చిళ్ళు అనేది చూపిస్తాను. సో ఎప్పుడైనా ప్లీట్స్ మొత్తం తీసుకెళ్ళి టచ్ చేస్తే ఆబ్వియస్గా ఇదంతా ఒక చుట్టలాగా కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించకుండా ప్లీట్స్ని ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. స్టమక్ దగ్గర హెవీగా మీకు ఏదో స్టమక్ లేకపోయినా కూడా ఉన్నట్టు కనిపించదు. ఇలా ఈవెన్గా కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు లోపల టచ్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట. నేను మొత్తం అనిచేసి ఐరన్ ఏం చెయ్యట్లేదు, మామూలుగా అయితే చేస్తారు అలా. నాకు పర్సనల్గా నచ్చదు. ఎందుకు అంటే చీర అందం ఎప్పుడైనా కుచ్చిళ్ళలోనే ఉంటుందని చెప్పి మమ్మీ చెప్తుంది నాకు. సో ఇదంతా అనిచేసామనుకోండి చీర అంతా పేపర్ లాగా కనిపిస్తుంది. సో అందుకని నేను ఫాలో అయ్యే టెక్నిక్ మీకు చూపిస్తాను. మొత్తం కింద వరకు ఐరన్ చేయకుండా ఎగ్జాక్ట్గా నా హిప్ కిందకి, అంటే నా హిప్కి ఒక ఇంత డిస్టెన్స్ వరకు నేను ఐరన్ చేసుకొని కిందదంతా అలానే వదిలేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా నీట్గా కనిపిస్తుంది, ఈవెన్గా మొత్తం నీట్గా కూర్చుంటుంది, కిందంతా చీర విచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో దానివల్ల నిండుగా ఉన్న లుక్ కూడా వస్తుంది. అదే మీరు మొత్తం ఐరన్ చేసేసి పేపర్ లాగా తయారు చేస్తారనుకోండి, చీర నిండుదనం ఏం రాదు, విచ్చుకున్నట్టు ఏం కనిపించదు, చీర అందమే అది. సో ఈ ప్లీట్స్ అరేంజ్ చేశాక నేను ఇప్పుడు ఫోల్డింగ్కి జస్ట్ చేసిన చిన్న చేంజ్ ఏంటంటే ఇందాకటి దాకా పళ్ళు నా సైడ్ ఉంది, ఇప్పుడు పళ్ళును అటు సైడ్ వేసాను. అంటే నాకు కుచ్చిళ్ళు స్టార్టింగ్ పాయింట్ లైక్ నేను టక్ చేసుకునేది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్ మీకు క్లియర్గా ఉండడానికి జస్ట్ ఇంత విడ్త్ శారీని తీసుకొని ఇక్కడ పెట్టబోతున్నాను, సో దట్ మనకి ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు మిగిలింది ఉంది కదా, ఇది కూడా ఇలా లోపలికి పెట్టేసి ఏమన్నా కొంచెం కచ్చంగా మీకు ఎక్స్ట్రా మిగిలితే ఊరికెళ్ళి ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి, ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు మన పళ్ళు ఉంది కదా,
పళ్ళుని కూడా ఫోల్డ్ చేసుకుందాము. సో పళ్ళుని నాకు ఆపోజిట్ సైడ్లో ఇలా వేస్తున్నా. ఇలా వేసినప్పుడు మనం ఇందాక ఐరన్ చేసాం కదా చెస్ట్ ప్లీట్స్ అన్నీ, అవన్నీ ఎగ్జాక్ట్గా నాకు స్టమక్ దగ్గరకు వస్తాయి. బట్ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మొత్తం ముడతలు రావచ్చు కదా అని చెప్పి. లేదు, మనం ఆల్రెడీ నీట్గా ఐరన్ చేసి పెట్టిన దాన్ని ఊరికే సెట్ చేస్తున్నాము. అదే మనం గట్టిగా నొక్కి మడత పెడితే ముడతలు వస్తాయి. సో మీరు అట్లా గట్టిగా నొక్కి మడతలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ నీట్గా ఐరన్ చేసింది కాబట్టి ఇది ఎక్కడికి కదలదు బేసిక్గా. సో ఇలా ఫోల్డ్ చేసుకున్నా దీన్ని. ఓకే, సో ఇలా హ్యాంగర్కి పెట్టుకున్నాక ఊరికే నేను పళ్ళు అంతా దీని చుట్టూ ఒకసారి ఇలా రొటేట్ చేస్తున్నాను, ఊరికే రోల్ చేస్తున్నట్టు, సో దట్ బరువుకి ఇది పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ రోల్ చేశాక పళ్ళుని తీసుకొచ్చి నేను హ్యాంగర్ లోపలికి వేస్తున్నా ఇట్లా. సో ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. పళ్ళు ఇక్కడే ఉంటుంది, మన సైడ్ ప్లీట్స్ కూడా ఇక్కడే ఉంటాయి, ఒకటే సైడ్ ఉంటాయి. సో ఇది యూ డోంట్ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ టు డూ దిస్. జస్ట్ మీరు మీ పర్సనల్ అరేంజ్మెంట్ కోసము, ఈజీగా చేసుకోవడం కోసం చేసుకుంటున్నారు కాబట్టి నేను ఏమీ ఐరన్ చేసి అవేం చూపించలేదు. సో దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు డూ ఇట్. అండ్ ఇది మీరు ఊరికే అలా హ్యాంగ్ చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చూపిస్తాను. మనకి హ్యాంగర్ ముందు వరకు మొత్తం ప్రాసెస్ అంతా సేమ్. సో ఈ స్టెప్లో నేను హ్యాంగర్ పెట్టి లైక్ ఫోల్డ్ చేశాను కదా. ఇప్పుడు చిన్న డిఫరెన్స్ ఏంటంటే నేను దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. నేను సెంటర్లోకి ఫోల్డ్ చేయట్లేదు, అలా అని చెప్పి చాలా చిన్నగా కూడా ఫోల్డ్ చేయట్లేదు. కొంచెం ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇటు సైడ్ది కొంచెం చిన్నగా ఫోల్డ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇలా రెండు సైడ్స్ ఫోల్డ్ చేశాక మీరు ఎక్స్ట్రా అంటే పెద్దగా ఉన్న సైడ్ ఒకటి ఫోల్డ్ చేశారు కదా ఫస్ట్, దాన్ని దీని మీదకి ఇలా పెట్టండి. ఓకే, మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు యువర్ శారీ షుడ్ లుక్ లైక్ దిస్. ఇప్పుడు మీకు సైడ్కి ఉంటుందన్నమాట పళ్ళు. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఫ్లిప్ చేయండి ఇలా. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి శారీ చుట్టూ తిప్పండి. ఇప్పుడు ఈ మిగిలింది ఉంది కదా, దీన్ని మామూలుగా మీరు ఇలా ఓపెన్ చేస్తే మీ ఫోల్డ్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ కనుక మీరు ఈ ఫ్యాబ్రిక్ని పెడితే ఊడిపోతుంది అనమాట. సో అందుకని ఎక్కడైతే మనకి యాక్చువల్ పళ్ళు బయటకు వస్తుందో ఆ మధ్యలో దీన్ని నేను టక్ చేయబోతున్నాను. మీరు దీన్ని ఇలా ఏ బాక్స్లో పెట్టినా, లేదంటే శారీ మనకి బ్యాగ్స్ వస్తాయి కదా, ఆ బ్యాగ్స్లో పెట్టుకొని మీరు ఎటు తీసుకెళ్ళినా సరే ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు, ఇది ఇలానే ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా కనిపించాలి. సో ఇలా సింపుల్గా మీరు ప్రొఫెషనల్ స్టైల్లో ఇంట్లోనే ప్రీ ప్లీటింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఏ ఈవెంట్స్కి వెళ్ళినా కూడా మీరు శారీయే వేసుకుంటున్నారు, కట్టుకోవడం రాదు, నాకు డ్రేప్ చేసుకోవడం రాదు, హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అని చెప్పి మీరు ఎక్స్క్యూజెస్ చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ యూ హ్యావ్ అ ప్రాపర్ ట్యుటోరియల్. నేను క్లియర్గా మీకు అన్ని బ్రేక్ డౌన్ చేసి చెప్పాను. మీరు కట్టుకోవడం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అందరినీ మీరు పుష్ చేసి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసేటట్టు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. గుర్తుంది కదా, డ్రేపింగ్ వీడియో కావాలా వద్దా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.